ప్రీవియస్ వీడియోలో సెట్ మీద వాడే ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో డిక్షనరీ మీద వాడే ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఆపరేటర్స్ యూజ్డ్ ఫర్ డిక్షనరీకి వాడే ఆపరేటర్స్ అనేది నార్మల్ టాపిక్కే కదా అని నేర్చుకోకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఇవి ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి. కొన్నిసార్లు ఇది కోడ్ సైజుని కూడా డిక్రీజ్ చేస్తాయి. మనకి ఒక్కో డేటా టైప్కి కొన్ని ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ డిక్షనరీలో కూడా మనకి కొన్ని ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి. ఆపరేటర్స్ అంటే తెలుసు కదా, 2 వాల్యూస్ మధ్య ఆపరేషన్ చేస్తాయి. సో ఈ డిక్షనరీ మీద యూజ్ చేసే ఆపరేటర్స్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్, ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్, నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్, ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్, ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ని మనం డిక్షనరీ పైన ఎక్కువగా యూజ్ చేస్తాము. అండ్ కొన్ని ఆపరేటర్స్ ఈ డిక్షనరీకి సపోర్ట్ చేయవు. అలాగే కొన్ని ఆపరేటర్స్ ఈ డిక్షనరీ పైన ఎక్కువగా యూజ్ చేయము. సో ఏ ఆపరేటర్స్ని డిక్షనరీ పైన ఎక్కువగా యూజ్ చేస్తామో ఆ ఆపరేటర్స్నే చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ రెండు డిఫరెంట్. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్, ఇది మనం వేరియబుల్కి ఆబ్జెక్ట్ని అసైన్ చేయడానికి వాడతాము. కానీ ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ రెండు డిక్షనరీస్ని కంపేర్ చేయడానికి వాడతాము. సో 2 డిక్షనరీస్లో ఉండే ఐటమ్స్ సేమా కాదా అని కంపేర్ చేయడానికి మనం ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ని వాడతాము. ఒకవేళ 2 డిక్షనరీస్లో ఐటమ్స్ కనుక సేమ్ ఉంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే 2 డిక్షనరీస్లో ఐటమ్స్ కనుక సేమ్ కాకుంటే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో 2 డిక్షనరీస్ సేమ్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలా అంటే 2 డిక్షనరీస్లో సేమ్ ఐటమ్స్ ఉంటే అప్పుడు సేమ్ అని తెలుస్తుంది. 2 డిక్షనరీస్ ఐటమ్స్ ఆర్డర్ సేమ్ ఉండాల్సిన రూల్ లేదు. ఎలా ఉన్నా ఏమీ కాదు. సెట్ డేటా టైప్లో కూడా అంతే. 2 సెట్స్లో ఐటమ్స్ సేమ్ ఉంటే చాలు, అవి ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు 2 డిక్షనరీస్ మధ్య ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ని అప్లై చేద్దాం. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:3, 2:4 ఈజ్ ఈక్వల్ టు ఇంకో డిక్షనరీ ఇస్తున్నాను 1:3, 2:4. ఈ రెండు సేమా కదా? సేమే. ఎందుకంటే 2 డిక్షనరీస్లో సేమ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 10:13, 12:14 ఈజ్ ఈక్వల్ టు ఇంకో డిక్షనరీ ఇస్తున్నాను 12:14, 10:13. ఈ రెండు సేమా కదా చెప్పండి? ఇవి కూడా సేమే. ఎందుకంటే ఫస్ట్ డిక్షనరీలో ఉన్న ఐటమ్సే సెకండ్ డిక్షనరీలో ఉన్నాయి, బట్ వాటి ఆర్డర్ డిఫరెంట్. కానీ ఇందాక చెప్పా కదా ఆర్డర్తో సంబంధం లేదని. సో రెండు సేమే. సో అందుకే మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:13, 2:14, 3:15 ఈజ్ ఈక్వల్ టు ఇంకో డిక్షనరీ ఇస్తున్నాను 1:13, 2:14, 3:11. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ డిక్షనరీ అండ్ సెకండ్ డిక్షనరీలో సేమ్ ఐటమ్స్ లేవు కాబట్టి. 2 ఐటమ్స్ సేమ్ ఉన్నాయి కానీ థర్డ్ ఐటమ్ డిఫరెంట్గా ఉంది. మీరు ఒకవేళ డిక్షనరీని వేరే ఇంకా ఏ డేటా టైప్తో కంపేర్ చేసినా మీకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:10, 2:20 ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి. నెక్స్ట్ ఆపరేటర్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్కి ఆపోజిట్. ఈజ్ ఈక్వల్ టు ఆపరేటరు 2 డిక్షనరీస్లో ఐటమ్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే ఐటమ్స్ సేమ్ లేకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. బట్ ఇది రివర్స్. ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటరు
టూ డిక్షనరీస్లో ఐటమ్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. అదే టూ డిక్షనరీస్లో ఐటమ్స్ సేమ్ లేకుంటే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అందుకే ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్కి ఆపోజిట్ అని చెప్పాను. సో టూ డిక్షనరీస్కి డైరెక్ట్గా ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ని ఇద్దాము. ఇప్పుడు ఒక డిక్షనరీ వేసినాను 1:3, 2:4 నాట్ ఈక్వల్ టు ఇంకో డిక్షనరీ ఇస్తున్నాను 1:3, 2:4 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈ టూ డిక్షనరీస్లో ఉన్న ఐటమ్స్ సేమ్ కాబట్టి. ఆల్రెడీ చెప్పా కదా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు టూ డిక్షనరీస్ సేమ్ ఉంటే ఫాల్స్ వస్తుందని. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:10, 2:20 నాట్ ఈక్వల్ టు ఇంకో డిక్షనరీ ఇస్తున్నాను 3:30, 4:40 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ టూ డిక్షనరీస్లో ఉన్న ఐటమ్స్ సేమ్ కాదు కాబట్టి. ఆల్రెడీ చెప్పా కదా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అప్లై చేసినప్పుడు టూ డిక్షనరీస్ సేమ్ కాకుంటే అవుట్పుట్ ట్రూ వస్తుందని. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒకవేళ డిక్షనరీని వేరే ఇంకా ఏ డేటా టైప్తో కంపేర్ చేసినా మీకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఒక డిక్షనరీ ఇస్తున్నాను 10:A, 20:B నాట్ ఈక్వల్ టు ఒక టుపుల్ ఇస్తున్నాను 10, 20 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి. నెక్స్ట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. మనం ఈ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఒక డిక్షనరీలో పలానా కీ ఉందా లేదా అని కనుక్కోవడానికి. ఒకవేళ డిక్షనరీలో మనం వెతికే కీ ఉంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే డిక్షనరీలో కీ లేకుంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సింటాక్స్ చూడండి. కీ ఇన్ డిక్షనరీ. ఇక్కడ కీ అనేది మనం డిక్షనరీలో కీ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకునే కీ. అండ్ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీలో కీ ఉందా అని చెక్ చేస్తామో ఆ డిక్షనరీ. ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:1, B:2, C:3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏ అనే కీ ఈ డిక్షనరీ కీస్లో ఉందా లేదా? ఉంది కదా, అందుకే మనకి రిజల్ట్ ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కే ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:1, B:2, C:3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కే అనే కీ అసలు డిక్షనరీ కీస్లో ఉందా? లేదు కదా, అందుకే మనకి రిజల్ట్ ఫాల్స్ వచ్చింది. సో ఒక కీ డిక్షనరీలో ఉందా లేదా అని ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చెక్ చేస్తాము. ఒకవేళ డిక్షనరీలో కీ ఉంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే కీ డిక్షనరీలో లేకుంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ క్వైట్ ఆపోజిట్ టు ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్. ఎందుకంటే ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఒక డిక్షనరీలో కీ లేదా అని చెక్ చేస్తాము. ఒకవేళ కీ కనుక డిక్షనరీలో లేకుంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే డిక్షనరీలో ఉంటే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అందుకే ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటరు క్వైట్ ఆపోజిట్ టు ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ అని చెప్పాను. సింటాక్స్ చూడండి. కీ నాట్ ఇన్ డిక్షనరీ. ఇక్కడ కీ అనేది మనం డిక్షనరీలో కీ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకునే కీ. అండ్ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీలో కీ లేదా అని చెక్ చేస్తామో ఆ డిక్షనరీ. ఎగ్జాంపుల్ చూడండి. ఏ నాట్ ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:1, B:2 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏ అనే కీ డిక్షనరీలో ఉంది, అందుకే ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి నాట్ ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:1, B:3 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే సి అనే కీ ఈ డిక్షనరీలో లేదు కాబట్టి. ఇందాకేం చెప్పాము, కీ అనేది డిక్షనరీలో లేకుంటే అవుట్పుట్ ట్రూ వస్తుందని చెప్పాము. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ టూ డిక్షనరీస్ రెఫరెన్సెస్ సేమ్ అయితే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. సేమ్ కాకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. సింటాక్స్ చూడండి. డిక్షనరీ 1 ఈజ్ డిక్షనరీ 2.
ఇక్కడ డిక్షనరీ 1 అండ్ డిక్షనరీ 2 ఈ రెండు డిక్షనరీస్. డిక్షనరీ 1 అండ్ డిక్షనరీ 2 రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకు అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, లేకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = 1:10, 2:20 అనే ఒక డిక్షనరీ ఇచ్చాను. నెక్స్ట్ B = 1:10, 2:20. ఇప్పుడు ఈ A అండ్ B డిక్షనరీస్కి మధ్య ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. A ఈజ్ B ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏ రిఫరెన్సు బి రిఫరెన్సు రెండు వేరు. కావాలంటే ఒకసారి వీటి మెమరీ అడ్రస్ చెక్ చేద్దాం. చూడండి, ఐడి ఆఫ్ ఏ ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది చూడండి, ఇది డిక్షనరీ ఏ యొక్క రిఫరెన్స్ అడ్రస్. నెక్స్ట్ ఐడి ఆఫ్ బి, ఇది డిక్షనరీ బి యొక్క రిఫరెన్స్ అడ్రస్. ఈ రెండు రిఫరెన్స్ అడ్రస్ వేరు కాబట్టి మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు సి అనే ఒక వేరియబుల్లో ఏ డిక్షనరీని స్టోర్ చేద్దాం. సి = ఏ. ఇప్పుడు సికి ఏకి ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సి ఈజ్ ఏ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే సి రిఫరెన్స్ అడ్రస్ అండ్ ఏ రిఫరెన్స్ అడ్రస్ రెండు ఒకటే కాబట్టి. కావాలంటే చూడండి, ఐడి ఆఫ్ ఏ చూడండి, ఇది ఏ డిక్షనరీ యొక్క రిఫరెన్స్ అడ్రస్. నెక్స్ట్ ఐడి ఆఫ్ సి, ఇది సి డిక్షనరీ యొక్క రిఫరెన్స్ అడ్రస్. చూడండి, ఈ రెండింటి యొక్క రిఫరెన్స్ అడ్రస్ సేమే కదా, అందుకే మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో 2 డిక్షనరీస్కి రిఫరెన్స్ అడ్రస్ సేమ్ ఉంటే మనకి ఈజ్ ఐడెంటిటీ ఆపరేటరు అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. ఒకవేళ 2 రిఫరెన్సెస్ సేమ్ కాకుంటే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. మీకు ఈ రిఫరెన్స్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే లిస్ట్ మెథడ్స్లో కాపీ మెథడ్ చెప్పాము, అది చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ 2 డిక్షనరీస్ రిఫరెన్స్ సేమ్ కాకపోతే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే సేమ్ అయితే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. సింటాక్స్ చూడండి, డిక్షనరీ 1 ఈజ్ నాట్ డిక్షనరీ 2. ఇక్కడ డిక్షనరీ 1 అండ్ డిక్షనరీ 2 ఈ రెండు డిక్షనరీస్. డిక్షనరీ 1 అండ్ డిక్షనరీ 2 రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది, లేకుంటే అవుట్పుట్ ట్రూ వస్తుంది. సరే, పైన ఇచ్చిన డిక్షనరీస్కే ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సో ఆల్రెడీ మనం ఏని బిని సిని డిక్లేర్ చేసాం కదా, అండ్ వాటి మెమరీ అడ్రస్లు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఏ అండ్ బికి ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. ఏ ఈజ్ నాట్ బి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏకి బికి మెమరీ అడ్రస్ అనేది డిఫరెంట్గా ఉందని. సో అందుకే మనకి అవుట్పుట్ ట్రూ వచ్చింది. 2 రిఫరెన్సెస్ సేమ్ కాకపోతే ఈ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటరు అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. ఇప్పుడు ఏకి సికి ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అప్లై చేద్దాం. సి ఈజ్ నాట్ ఏ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఈ రెండిటి యొక్క రిఫరెన్స్ అడ్రస్ సేమ్ కాబట్టి. ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ చూడండి. సో మొత్తానికి 2 రిఫరెన్సెస్ సేమ్ కాకుంటే ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. అదే సేమ్ అయితే అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. వీటి గురించి ఇంకా చాలా డెప్త్ ఉంది, అది మనం ఫ్యూచర్ వీడియోస్లో చెప్పుకుందాం. సో ఇవి డిక్షనరీ మీద వాడే ఆపరేటర్స్. నెక్స్ట్ వీడియోలో టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.